నేను తీసుకుంటాను. రైట్ సార్. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ఆ పార్టీ 39 ముక్కలు అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉన్నాం సార్. కానీ కిషన్ రెడ్డి అన్న ఇంకో మాట ఏంటంటే 5 బీఆర్ఎస్ ఎంపీలు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి. ఇదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా వాళ్ళు? అంటే ఇప్పుడు ఏ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళు ఆ పార్టీతో ఉండొచ్చు కదా. అంటే అధికార బీజేపీ అధికార పార్టీ కాదా సార్? అంటే కేంద్రంలో ఎక్కడో కూడా అధికార పార్టీ కదా. అధికార పార్టీ అన్నప్పుడు రాష్ట్రంలోనే ఉండాలని రూలే లేదు కదా. రాష్ట్రంలో అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ కదా. ఆ తేడా కాదు ఇక్కడ. అధికార పార్టీ అనే డైమెన్షన్ వస్తే బీజేపీ కూడా అధికార పార్టీ. రాష్ట్రంలోనో కేంద్రంలో ఉన్న సమస్య కాదు. అధికార పార్టీ కన్నా అవకాశాలు ఏ పార్టీలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వెళ్ళాలి అనుకుంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో వెళ్తే లాభం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదు కాంగ్రెస్ పార్టీలో ఛాయిస్ లేకుండా ఉండొచ్చు కూడా. ఎందుకంటే అల్టిమేట్గా పొలిటికల్ లీడర్లది ఎలా అవుతుందంటే రాష్ట్ర రాజకీయాలను చూడరు వాళ్ళు. వాళ్ళు చూసేది వారి నియోజకవర్గ రాజకీయాలను చూస్తారు. అంటే వాళ్ళ నియోజకవర్గ రాజకీయాల్లో అంటే వాళ్ళు పనిచేసే క్షేత్రంలో తమకు అవకాశం ఏముంది అని చూస్తారు. సో తమకు వాళ్ళు పనిచేసే చోట తమకు అవకాశం ఆ పార్టీలో ఉందా. లేదా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా లాభం లేదు కదా. అందువల్ల ఆ గ్యాప్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు కాంగ్రెస్లో గ్యాప్ లేదనుకోండి బీజేపీలో ఉంటారు. సో అందుకని బీజేపీలోనైనా ఆ అవకాశం తమకు ఉంటుందా అని. సో ఎక్కడ ఎవరు గ్యాప్ ఉంది అని. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి కనుక బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి ఉంటే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం వైపు కాంగ్రెస్ చూసేదే కాదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో ఉంటే అక్కడే బలమైన అభ్యర్థి ఉన్నాడు కనుక మళ్ళీ ఇంకో బలమైన అభ్యర్థి కొరకు వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. అందువల్ల పొలిటికల్ ఏంటంటే ఈ గ్యాప్లు చూస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో చేరే వాళ్ళు బీజేపీలో చేరొచ్చు. అయిగా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉండవచ్చు కదా. ఏం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందా? అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో చేరడానికే ఉన్నారా? అలా అంటే కాంగ్రెస్లో మిగిలి లేరా? కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు చాలామంది బీఆర్ఎస్లో చేరారు. అల్టిమేట్గా కాంగ్రెస్లో ఉన్న నేతలు మిగిలారు కదా. మిగిలి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ మంత్రులు అయ్యారు కదా. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళంతా కాంగ్రెస్తోనే ఉండి ఇవాళ మంత్రులుగా ఉన్నవారు ఉన్నారు కదా. అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీలో చేరాలి అనేది ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలత ఉంది అనే అంశంతో పాటు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ, తమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ పొలిటికల్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు. ఈ రెండింటిని కలుపుకొని ఒక రాజకీయ నిర్ణయాలు నాయకులు తీసుకుంటారు. సో అందువల్ల వారికి ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు తాము ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజకీయంగా తాము ఏమైనా లాభపడతారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నాక రాజకీయ నాయకులు ఇళ్ళకైనా పోవచ్చు, అళ్ళకైనా పోవచ్చు, లేదా బీఆర్ఎస్లోనే ఉండి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం రాదా అని ఆలోచించవచ్చు కూడా. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో